90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో సుధీర్ వరం గారు. హలో నాగరాజ్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. చాలామంది ఇంటీరియర్ కోసం అని చెప్పేసి ఇల్లు బాగుండాలి, చూడడానికి లుక్ ఉండాలి, నీట్గా ఉండాలి అని చెప్పి రకరకాల ఐటమ్స్ ఏవో తీసుకొచ్చి మరి ఇంటిని చక్కదిద్ది పెట్టుకోవడానికి చేసుకుంటూ ఉంటారు. నాకు కొంచెం నీట్ లుక్ కనిపించడానికి అని చెప్పేసి. సార్ ఓకే. సో ఇంటీరియర్లోనే ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఎలా వెళ్ళొచ్చు అంటారు? ఇంటీరియర్ ఐటమ్స్, ఇంటీరియర్ డెకరేటివ్స్ చాలా పెద్ద మార్కెట్ సార్. ఇవాళ ప్రతి ఇంటికి బేసిక్గా కబోర్డ్స్ అని, ఇంటీరియర్స్ అని చాలా కామన్ అయిపోయింది. అంటే మీరు 30 లక్షలు 50 లక్షలు పెట్టి ఇల్లు కొంటే ఏం లేకుండా 3 లక్షలు 4 లక్షలు మినిమంలో ఇంటీరియర్ చేయించుకుంటున్నారు. సో ఇంటీరియర్ అనేది చాలా క్వైట్ కామన్ ఈరోజు. అయితే ఇంత ఇంటీరియర్స్లోని ఎక్స్క్లూజివ్గా అందరితో కాంపిటేటివ్ వెళ్లకుండా ఒక చిన్న సెగ్మెంట్లో మీరు ఎలా బిజినెస్ చేసుకోవచ్చు, దీనికి ఒకే ఒక లాజిక్ ఏంటంటే సార్, ఈరోజు మీ ఇంట్లో కబోర్డ్ ఉంటుంది. కబోర్డ్లో చాలా డ్రెస్సెస్ అని, బుక్స్ అని పెట్టుకోవడానికి మనం స్టోర్ చేస్తుంటాం. సార్ ఈ బట్టలు పెట్టే ముందు కబోర్డ్ మీద ఒక పేపర్ వేస్తాం కదా సార్. అయ్యో, న్యూస్ పేపర్స్ అన్నీ. న్యూస్ పేపర్ వేస్తారు కదా. న్యూస్ పేపర్ ఎందుకు సార్ వేస్తారు? బట్టలు ఏమైనా పాడవకుండా వాటి డస్ట్, కబోర్డ్ తలకి డస్ట్ వాటికి అంటుకోకుండా, ఏమైనా పెస్ట్ వచ్చినా పైకి వెళ్లకుండా ఉండడానికి సాధారణంగా మనకి ఫ్రీగా న్యూస్ పేపర్ దొరుకుతుంది కాబట్టి న్యూస్ పేపర్ వేస్తాం. అయితే ఇప్పుడు మీరు అన్నారే, ఇంత డెకరేటివ్ ఐటెంలో న్యూస్ పేపర్ అనేది కొంచెం ఆక్వర్డ్గా ఉండొచ్చు. అండ్ న్యూస్ పేపర్ని రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మీరు బట్టలు తీసేటప్పుడు చిరిగే అవకాశం కూడా అలానే ఉంటుంది. అయితే అదొక చిన్న ఛాలెంజ్, పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ చాలా చిన్న ఛాలెంజ్. దాన్ని మనం ఈరోజు కబోర్డ్ పేపర్స్ లేదా కబోర్డ్ స్టిక్కర్స్ అనే కాన్సెప్ట్ని డిజైన్ చేసి ఆ న్యూస్ పేపర్ని రీప్లేస్ చేసి దాని ప్లేస్లోని ఒక మంచి కలర్ఫుల్ డిజైన్ ఉన్న స్టిక్కర్ ఏదైనా అంటించామనుకోండి, ఒక పెద్ద వైట్ పేపర్ లాంటిది లేదా కలర్ఫుల్ పేపర్ లాంటిది. అది ఎలా అంటే యాజ్ ఇట్ ఈస్గా మీ కబోర్డ్ మెజర్మెంట్స్లో కట్ చేసి, మనం చూసారా పుస్తకాలకు అట్లా వేసుకుంటాం, అలా కబోర్డ్కి స్టిక్కర్ వైజ్గా ఒక అట్ట వేసుకుంటాం అనమాట. అది కలర్ఫుల్గా ఉండొచ్చు, గోల్డ్ డిజైన్. మీకు ఇప్పుడు వాల్ పేపర్స్లో ఎన్ని డిజైన్స్ ఉంటాయో ఇక్కడ కూడా అన్ని డిజైన్స్ రావచ్చు. ఎప్పుడైతే ఆ స్టిక్కర్ని డెడికేటెడ్గా అంటించుకుంటారో కబోర్డు నీట్గా ఉంటుంది, మీకు న్యూస్ పేపర్స్ యూస్ చేసే బాధ తప్పుతుంది. మార్కెట్లో అడిషనల్గా ఒక చిన్న గ్యాప్ని ఫిల్ చేసి ఒక పెద్ద బిజినెస్ చేసేవాళ్ళం అవుతాం. సో ఈ రకంగా ఎవరైనా ఆ కబోర్డ్ స్టిక్కర్స్ లేదా కబోర్డ్ పేపర్స్, సింపుల్గా ఈ బిజినెస్ పేరు ఒక కబోర్డ్ పేపర్ అనుకోండి, కబోర్డ్ పేపర్ లేదా కబోర్డ్ స్టిక్కర్ అన్న కాన్సెప్ట్ని ఎవరైనా స్టార్ట్ చేసి ఇవాళ ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్న అందరు కంపెనీలతోటి, ఇంటీరియర్ ఐటమ్స్ అమ్మే అన్ని కంపెనీలతోటి, కార్పెంటరీ వర్క్ చేసే అన్ని సర్వీస్ చేసే పర్సన్స్ తోటి మనం ఇంటరాక్ట్ అయ్యి వీటిని మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముకోవడానికి స్కోప్ ఉంది. తయారు చేసి మనం ఒక ప్రోడక్ట్ నేమ్ పెట్టుకొని ప్రమోట్ చేసుకోగలిగితే ఈ ప్రోడక్ట్ కూడా మార్కెట్లో వెళ్తుంది. ఎందుకంటే ఇంటీరియర్ మీద 5 లక్షలు 6 లక్షలు పెడతారు సార్. ఒక 1000 రూపాయలు పెట్టి స్టిక్కర్లు కొనుక్కోవడానికి ఎవరు వరి ఎవరు. అవును. సో రెగ్యులర్గా అవి చేంజ్ చేస్తూ ఉంటారు, రీప్లేస్ చేస్తుంటారు, పోతుంటే మళ్ళీ కొనుక్కుంటారు. చాలా లో కాస్ట్ కాబట్టి ఒక 1000 రూపీస్లో మీరు ఒక ఇంటికి సరిపడే ఆ పేపర్ స్టిక్కర్స్ కనుక ఇవ్వగలిగితే అది కూడా మార్కెట్లో మంచి బిజినెస్ ఐడియాని జనరేట్ చేయగలుగుతుంది. ఎలా సార్? అంటే ఇనిషియల్గా పెట్టుబడి ఎంత ఉండాలంటే సార్, ఇనీషియల్గా ఈ బిజినెస్ని 1,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు సార్. 1,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిందల్లా డిఫరెంట్ పేపర్ డిజైన్స్, మెజర్మెంట్స్, కొంచెం R&D, కొంచెం ప్రమోషన్. దీన్ని మనం ప్రాపర్గా చేసుకొని మన యూఎస్పీని మార్కెట్లో ప్రమోట్ చేస్తున్న కొద్దీ మన బిజినెస్ పెరుగుతుంది సార్. ఇదేంటి ఇలా ఉండేటి ఐడియా అని ఎవరైనా అనుకోవచ్చు. అనుకునే వాళ్ళు అనుకున్నట్టే ఉంటారు తప్ప జీవితంలో ఎదగలేరు. ఎవడైతే ఓకే ఇదేదో బాగానే ఉంది ట్రై చేద్దామని ఆ ఐడియాని ఇగ్నైట్ చేసుకొని స్టార్ట్ చేస్తారో అటువంటి వాళ్ళకి కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. అఫ్ కోర్స్ అంటే ఇది నాకు తెలిసారా, హౌస్ ఇంటీరియర్కి సంబంధించి వాళ్ళ హ్యూజ్ మార్కెట్ అండి సార్. పెద్ద చూడడానికి అది పేపరే, బట్ దాని లుక్ వేరే ఉంటుంది సార్. అక్కడ పెట్టేసిన తర్వాత మీరు చెప్పినట్టు అనుకొని ఉండొచ్చు, పేపరే కదా ఇది ఏం బిజినెస్ అన్నారు. బట్ ఇవ్వలేదు, దేన్ని మనం తీసిపడడానికి లేదు సార్. రేపు ఇదే బూమింగ్ ఇండస్ట్రీ అయితే ఎవరేం చేయగలరు. సో ఆ రకంగా మనం ఎప్పుడైతే ఒక ఐడియాని తీసుకొని మార్కెట్లో ప్రాపర్గా వర్కౌట్ చేసి కాన్ఫిడెంట్గా దిగుతామో అప్పుడు సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీరు ఐడియా దగ్గర సేల్స్ గురించి ఆలోచించకూడదు. సేల్స్ అవ్వడానికి అన్నీ రెడీ చేసుకుని అప్పుడు సేల్స్ మొదలు పెట్టాలి. అట్ ద సేమ్ టైము మీరు మార్కెట్లో దిగినంత మాత్రం వెంటనే ప్రోడక్ట్ ఎప్పుడు క్లిక్ అయిపోదు, ఎక్కడా సక్సెస్ అయిపోదు. మీ కష్టాలన్నీ మీరు పడితేనే అందులో విషయాలు, లూప్ హోల్స్ తెలుస్తాయి. అప్పుడే మీరు ఇంకొంచెం సక్సెస్ఫుల్గా రన్ అవ్వగలరు. అదర్వైజ్ చాలా తొందరగా ఫెయిల్ అవుతారు. సో ముందు ఆ $multi-million కంపెనీ కన్నా ముందు సర్వైవల్ ఇంపార్టెంట్. ఆ రకంగా మీరు ఈ బిజినెస్ మోడల్ని మార్కెట్లో తీసుకెళ్ళగలిగితే ముందు ఫస్ట్ ఇయర్ 100 సేల్సే చేయండి, నష్టమే ఉంది. సెకండ్ ఇయర్ పెంచుదురు సేల్స్. కోకోకోలా ఫస్ట్ ఇయర్ 25 సేల్సే చేశాడు.
ఇంత పెద్ద 100 సంవత్సరాలు దాటిన కంపెనీ కోకోకోలా ఫస్ట్ ఇయర్ ఓన్లీ 25 బాటిల్సే అమ్మారు సార్. ఇంకొకడైతే నష్టానికి ఎందుకులే అని చెప్పేసి పక్కన పడేస్తాడు. వాడికి సక్సెస్ అయ్యే రాసి పెట్టుంది కాబట్టి వాడు కంటిన్యూ చేశాడు దాన్ని. ఇవాళ కోకోకోలా ప్రపంచంలో ఏ మూలకెళ్ళి ఉంది. సో మీరు దిగినంత మాత్రం మార్కెట్ ఏం రెడీగా ఉండదు మీకోసం. ఫ్యాక్ట్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. సో మీరు ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా రన్ చేసే క్యాపబిలిటీ, క్రెడిబిలిటీ, క్రియేటివిటీ స్కిల్స్ మీకు ఉంటాయో అప్పుడే బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఎలా సార్ ఆన్ యావరేజ్ చూసుకుంటే మంత్లీ ఎంతవరకు మనం? సార్ ఏం లేదు సార్, ఒక కిట్ అనుకుందాం, ఒక 10 స్టిక్కర్లు, ఒక 10 పేపర్లు ఉన్న ఒక కిట్ ఒక 100 రూపాయలు అనుకుందాం సార్. 100 రూపాయలు తయారు చేయడానికి మీకు అయ్యే ఖర్చు ఒక 20 రూపాయలు, 30 రూపాయలు. కానీ దాన్ని మీరు 100 రూపాయలకు అమ్ముతున్నారు అంటే ఆల్మోస్ట్ ఇంకొక 40-50 రూపాయల దగ్గర మార్జిన్ కనిపిస్తుంది ఎంత చూసుకున్నా. అంటే మీరు ఒక నెల అయ్యేసరికి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టగలిగితే మీకు తిరిగి ఆ ప్రోడక్ట్ 2 లక్షల దగ్గర 2,50,000 రూపాయల దగ్గర సేల్ అవుతుంది. అంటే తిరిగి 1,50,000 మార్జిన్. ఇంత ఎక్కువ ఎందుకు చెప్పానంటే సార్, పేపర్ ఇండస్ట్రీ చాలా పెద్దది, దీని యూసేజ్ కానీ రీసైక్లింగ్ కానీ చాలా పెద్దవి. సో మనకి రా మెటీరియల్ చాలా లో కాస్ట్లో దొరుకుతుంది. అందుకే వాళ్ళు చిన్న చిన్న పుస్తకాల షాపులు పెట్టిన వాళ్ళు కూడా బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అంటే స్టేషనరీ బిజినెస్ అలాంటిది. అందులో మనం ఒక్క ఇంటీరియర్ ఐటమ్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేసుకున్నాం కాబట్టి దాని మీద ఆ మాత్రం మార్జిన్ ఉండడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఇది మార్కెట్ అనాలిసిస్ ప్రకారం చెప్పేది తప్ప నా నోటికి వచ్చేది చెప్పేది కాదు. ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క రకమైన అనాలిసిస్ ఉంటుంది. సో పేపర్ ఇండస్ట్రీలో మార్జిన్స్ ఎక్కువ కాబట్టి మీరు 50-40 రూపాయలకి తయారు చేస్తే 100 రూపాయలకి అమ్ముకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నెల అయ్యేసరికి ఒక 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే తిరిగి ఇంకో 1,00,000 రూపాయలు ఈజీగా దీని మీద డబ్బులు తీయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. సో చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అండ్ ఒక హైదరాబాద్ అనే కాకుండా ఆల్ ఓవర్ 2 స్టేట్స్ అడుగుతూ ఉన్నారు అనమాట సార్. అండ్ బిజినెస్ అనాలిసిస్ కానివ్వండి, కొత్తగా పెట్టుకోవాలి బిజినెస్ అనుకునేటువంటి వాళ్ళకి ఒక నాలెడ్జ్ కానివ్వండి, అండ్ మీలాంటి వాళ్ళ మెంటర్ నీడ్ చాలా ఉంది. 60+ కంపెనీస్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. అసోసియేట్ అయ్యి వాళ్ళకి బ్రాండింగ్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి అన్నీ మీ త్రూనే వెళ్తూ ఉన్నాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ చాలామంది సర్వీసెస్ కూడా కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? నైస్ సార్, మీరు అడిగినట్టు జనరల్గా ఒక బిజినెస్ ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి చూడండి హార్డ్లీ ఒక 5 to 10 minutes టైం పట్టింది. స్టార్ట్ చేయడానికి ఇన్పుట్ సరిపోదు, ఇది ఇగ్నైట్ చేయడానికి అంటే ఒక ఆలోచన కలిగించడానికి, అవకాశాలు తెలుసుకోవడానికి ఈ 10 minutes వీడియో. బట్ ఇదే కాన్సెప్ట్ని బిజినెస్ వైజ్గా మనం స్టార్ట్ చేయాలంటే చాలా స్ట్రగుల్స్, చాలా ఇన్పుట్స్, చాలా స్కిల్స్ ఉండాలి మొదలు పెట్టేటప్పుడు. సో ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలనుకుంటే మనం 2 waysలో మన క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తాం సార్. ఒకటి 1-to-1 కన్సల్టేషన్స్, 2 వర్క్షాప్స్. 1-to-1 కన్సల్టేషన్స్లో ఏంటి అంటే ఎవరైనా ఆఫీస్కి కానీ లేదా ఆన్లైన్లో కానీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒక కస్టమర్ వచ్చారంటే మినిమం 3 hours మాట్లాడడం జరుగుతుంది. మినిమం 3 hours. ఎందుకంటే అసలు ముందు వాళ్ళకి ఒక సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ రన్ చేయాలి, వాళ్ళు బిజినెస్కి సూట్ అవుతారా లేదా అని. తర్వాత వాళ్ళకున్న టెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఎక్కడ ల్యాగ్ ఉన్నారు, ఎక్కడ స్పీడ్గా ఉన్నారు, ఆ 2 బ్యాలెన్స్ చేస్తూ ఏ బిజినెస్ ఐడియాలు వాళ్ళ బడ్జెట్ ప్రకారం, వాళ్ళ ఐడియాలజీ ప్రకారం, వాళ్ళ గ్రాడ్యుయేషన్ ప్రకారం, వాళ్ళ ప్యాషన్ ప్రకారం ఏ బిజినెస్ ఐడియాలో మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ సజెస్ట్ చేసిన బిజినెస్ ఐడియాని నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి ఉండాల్సిన బేసిక్ టాక్టిక్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాలంటే కనీసం 3 hours టైం పడుతుంది. సో దీన్ని మనం 1-on-1 కన్సల్టేషన్స్ అంటాం. 1-on-1 కన్సల్టేషన్స్ కాకుండా మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉన్నాం, లేదా ట్రేడింగ్ చేస్తున్నాం, లేదా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయబోతున్నాం, ఫ్యూచర్లో ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, యాజ్ ఆఫ్ నౌ నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ఈ వర్క్షాప్లో ఏంటంటే బిజినెస్ రిలేటెడ్ ఒక 50 స్కిల్స్ ఈ 2 days వర్క్షాప్లో ట్రైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ చేత ప్రాక్టికల్గా అన్ని ఎక్సర్సైజ్ చేయించడం కూడా జరుగుతుంది. అండ్ బయటకు వచ్చి మీరు ఏ బిజినెస్నే సరే సులభంగా స్టార్ట్ చేసుకునే విధంగా ఆ వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా కూడా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి కస్టమర్ వచ్చే వరకు మన సైడ్ నుంచి కన్సల్టేషన్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ 1-on-1 సెషన్స్ అయినా అటెండ్ అవ్వచ్చు, వర్క్షాప్స్కైనా రావచ్చు. మీరు చెప్పినట్టు కమింగ్ మంత్ October 8th and 9th విశాఖపట్నంలో 30 మెంబర్స్కి 2 days వర్క్షాప్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా సరే కింద ఇచ్చిన నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీమ్ మీ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. అక్కడి నుంచి ఫర్దర్గా మీకు కావాల్సిన సపోర్ట్, గైడ్లైన్స్, ఫ్యూచర్ మెంటరింగ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాంటాస్టిక్ సార్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో అదే తర్వాత ఆన్లైన్లో ఉండే అవకాశం ఉంటుందా? వర్క్షాప్స్ 1-to-1 సెషన్స్ 2 ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిలోనే జరుగుతాయి సార్. సో ఆఫ్లైన్ వాళ్ళు ఆఫ్లైన్కి రావచ్చు, లేదా ఆన్లైన్లోనే సరే రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.